అందరికీ నమస్కారం. రేపు జరగబోయే శ్రీరామనవమి రోజున ప్రతి ఒక్కరూ కళ్యాణం చూడాలి అని చెప్పి అనుకుంటాము. కళ్యాణం చూడాలనుకునే పగులు శోభాయాత్ర జరుగుతూ ఉంటుంది. అటు శోభాయాత్రకి వెళ్ళాలా, ఇటు కళ్యాణం చూడాలా అని బాగా ఇబ్బందులు ఉంటాము. మనసు కూడా అనీజీగా ఫీల్ అవుతూ ఉంటుంది, అటా ఇటా అని. అలా ఏం కాకుండా ఉదయాన్నే శోభాయాత్ర మామూలుగా కళ్యాణం చేసుకునేవాళ్ళు కళ్యాణం చేసుకొని పూజ చేసుకునేవాళ్ళు స్వామివారి కళ్యాణం చూసి పొద్దున పూట అయిపోయిన తర్వాత మన సాయంత్రం పూట మన పాత గుంటూరు వెంకటేశ్వర స్వామి గుడి కాడి నుంచి శోభాయాత్ర స్టార్ట్ చేస్తున్నారు. నేను పాల్గొందామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పగులు గుడికి వెళ్ళొచ్చు, కళ్యాణం చూడవచ్చు, అంత సరదాగా స్వామివారిని దర్శించుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఇక సాయంత్రం వచ్చేటప్పటికి అటు స్వామివారిని దర్శించుకున్నాము, ఇటు శోభాయాత్రలో కూడా పాల్గొనవచ్చు. నేను సాయంత్రం శోభాయాత్ర పెడతాం, నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ శోభాయాత్రలో నేను పాల్గొని నా వంతు ఆ భగవంతుడి సేవలో ఇదవుతా అని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అలాగే అందరూ పగులు స్వామివారి కళ్యాణం చేసుకోండి, చూసుకోండి. తర్వాత సాయంత్రం శోభాయాత్రలో అందరూ జయప్రదం చేసి శోభాయాత్రని సక్సెస్ చేద్దామని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇది ఎందుకంటే నీదో నాదో కాదు, మనందరికీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్.